హలో. ఎస్ఐ రామచంద్ర. కనిపించే ఆ మూడు సీమలు న్యాయం ఒకటి, నీతో ఒకటి, ధర్మం ఇంకోటి అయితే కనిపించకుండా వెనక దాక్కున్న ఆ నాలుగో సీమ మీద ఈ ఎస్ఐ రామచంద్ర ఓనివరను. నా పేరు దొంగ సార్. దొంగతనానికి వచ్చిన మీ ఇంటికి. మా ఇంట్లో ఏముంటది, రైతడి బిందెలు స్టీల్ బాసాలు తప్ప. నేను కూడా అట్లనే అనుకున్నా సార్, కానీ బాగా ఆకలి అవుతుంది, అన్నం పెట్టుకుంటాను, బియ్యం డబ్బా చేతి పెడితే 50,000 దొరికినాయి. అబ్బా అరే ప్లీజ్ రా, పోయిన నెల జీతం రాదు, ఇడిసెపెట్టరా ప్లీజ్. ఇడిసెపెడితే ఏమిస్తావు? ఫస్ట్ ప్రైజ్ ఇస్తారా కబడ్డీనా? కాదురా ఖోఖోలా. పైసలు ఇడిసే పెడతా, కానీ మీ నడింట్లో కూర్చొని బువ్వ తినిపోతా. ఏం కూర అన్నావు? అదినే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయిందని ఆమ్లెట్ వేసుకొని తినచ్చిండ్రా. సగం మిగిలితే సినగిరాసలే ఫ్రిడ్జ్ లో పెట్టినా వేసుకో. పచ్చిమిర్చి వెళ్ళినావా? చల్లలేనురా. ఉల్లిగడ్డ వేసినావా? వేయలేనురా. అసలు నీకు పోలీస్ యూనిఫామ్ ఓడిచ్చింది సార్. అవునే కాని వారు యూనిఫామ్ కోసం 1000 మంది క్యూలో నిలబడితే ఎం సైజ్ నాకు ఒక్కనికే వచ్చింది. కరెక్ట్ 40 నిమిషాలలో 4 కోడిగుడ్లతో కొత్త ఆమ్లెట్ వేసుకొని మీదికెళ్ళి కొత్తిమీర కూడా వెళ్ళి తినిపోతా. దమ్ము టచ్ పట్టుకో. అరే నువ్వు నిజంగా దొంగ అయితే 40 నిమిషాలు కాదు 50 నిమిషాలు ఉండరా. ఎందుకు సార్, జీప్ ఖరాబ్ అయిందా? కాదురా, డీజిల్ అయిపోయింది. కానిస్టేబుల్ గారు పోయింది తీసుకురానా. రాగానే డీజిల్ పోతా, నేను పట్టుకొని బొక్కలు ఎత్తా. అది కాని ముచ్చట సార్. ఇంకోటి చెప్పురి. ఎర్ర పొట్టు దిద్దు ఎండి మేఘం మెరిసిందే. అసలు ఆడోళ్ళు పొట్టి బట్టలు వేసుకోవద్దురా. ఎందుకు సార్? చలికాలం కదరా, చలి పెడుతుంది. హలో. ఎస్ఐ రామచంద్ర.